హాయ్ ఫ్రెండ్స్, సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి 12th లెసన్ అండి. మొక్కల్లో ప్రత్యుత్పత్తి. ఓకేనండి. మొక్కలో ప్రత్యుత్పత్తి. మందారాన్ని ఏమని పిలుస్తామండి? దాసాని అని అంటాం. ఓకేనండి. ఉమ్మెత్తలో కాండం ఆకుపచ్చ రంగులో ఉంటుందండి. కాండము ఉమ్మెత్తలో ఆకుపచ్చ రంగులో గ్రీన్ కలర్లో ఉంటుంది. ఓకేనండి. కాండం ఉబ్బినట్లు ఉంటే అది పుష్ప ఆసనం అండి. ఓకేనండి. ఉబ్బినట్లు ఉంటే అది పుష్పాసనం అండి. దాన్ని ఏమంటాం? పీఠం అని అంటాం. ఓకేనా. ఆకుపచ్చని గొట్టము రక్షక పత్రావళి. ఓకేనండి. ఆకుపచ్చని గ్రీన్ కలర్లో ఉండే ఒక గొట్టం ఉంటుంది కదండి, కాండం లాంటిది, దాన్ని ఏమంటాం? రక్షక పత్రావళి. ఓకేనండి. రక్షక పత్రావళి దిగువ భాగాలు అన్నీ కలిసి ఒక గొట్టంలో ఏర్పడతాయండి. రక్షక పత్రావళి ఇంకా దాంట్లో ఉన్నటువంటి దిగువ భాగాలు అవన్నీ కలిసి ఒక గొట్టంలో ఏర్పడతాయి. రక్షక పత్రావళి లోపల గరాటు ఆకారంలో ఉండే తెల్లని భాగం కనిపిస్తుందంటే దీన్ని ఆకర్షణ పత్రావళి అంటాం. ఓకేనండి. గరాటు. ఓకేనండి. గరాటు లాగా కనిపించేది ఆకర్షణ పత్రావళి. ఓకేనా అండి. ఒక గొట్టంలా కనిపించేది రక్షక పత్రావళి. రక్షించాలి కాబట్టి గొట్టంలా ఉంటుంది. గరాటు ఆకారంలో ఉంటుంది కాబట్టి ఆకర్షణ పత్రావళి. ఆకర్షణ పత్రాల లోపల కేసర దండము, కేసరావళి ఉంటుందండి. కేసర దండము చివర ఉబ్బెత్తు భాగము పరాగకోశం. ఓకేనండి. కేసర దండం ఉంటుంది కంటే దాని చివర ఉన్నటువంటి ఒక ఉబ్బెత్తు భాగంని మనం ఏమంటాం? పరాగకోశం. కేసర దండము దండం చివర ఉబ్బెత్తు భాగాన్ని పరాగకోశం అంటాం. కేసర దండానికి ఒక చివర పరాగకోశం మరియు మరొక చివర ఆకర్షణ పత్రావళి అంటుకున్నట్లు ఉంటాయి. ఓకేనా అండి. ఒక చివరేమో పరాగకోశం ఉంటుంది, మరొక చివరేమో ఆకర్షణ పత్రాలు అంటుకున్నట్లు ఉంటాయి. పుష్పంలో కేసర దండం, పరాగకోశం రెండింటిని కలిపి పురుష ప్రత్యుత్పత్తి భాగాలు అంటారు. ఓకేనండి. పురుష ప్రత్యుత్పత్తి భాగాలు కంపల్సరీ అడుగుతారండి. ఏంటిది? కేసర దండం, పరాగకోశం. ఇక్కడ రూ ఉంది కదండి, రా ఉంది కాబట్టి రా పరాగ. ఓకేనండి. కేసర పరాగ. ఓకేనండి. కేసర పరాగ పురుష ప్రత్యుత్పత్తి భాగాలు. పుష్పాసనం మీద ఉబ్బెత్తు భాగ నిర్మాణము పుష్ప ఆసనం మీద. ఓకేనండి. ఉబ్బినట్లు కనిపించేది పుష్పాసనం అండి. ఓకేనండి. ఉబ్బినట్లు కనిపించేది పుష్పాసనం. ఈ పుష్పాసనము పైన ఉబ్బెత్తు నిర్మాణ భాగాన్ని అండాశయం అంటాం. ఓకేనా అండి. అండాశయం మీద సన్నని గొట్టం వంటి నిర్మాణాన్ని కీలం అంటాం. ఓకేనండి. అండాశయం మీద ఒక సన్నని గొట్టం వంటి నిర్మాణం ఉంటుంది కదండి, దాన్ని ఏమంటాం? కీలం. కీలం పైన కీలాగ్రం అనేది ఉంటుంది. కీల అగ్రం పైన ఉంటుంది కాబట్టి కీలాగ్రం. అండాశయం, కీలం, కీలాగ్రం ఇవన్నీ కూడా స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు. ఓకేనా అండి. ఇక్కడ పురుష ప్రత్యుత్పత్తి ఏమన్నామండి? కేసర పరాగకోశం. కేసర దండం, పరాగకోశం. స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు ఏంటంటే అండాశయం, కీలం, కీలాగ్రం. ఓకేనండి. కీలం, కీలాగ్రం. రక్షక పత్రావళి ఫస్ట్ ఉంటుందండి. దాని లోపల ఆకర్షణ పత్రావళి, దాని లోపల కేసరావళి, తర్వాత అండకోశం. ఇవి లైన్గా ఉంటాయండి. ఓకేనండి. రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశం. ఓకేనండి. ఇవి 4 వలయాలు ఉంటాయి. 2 రకాల పుష్పాలు ఉంటాయి. గడ్డి చేమంతి, పొద్దుతిరుగుడు. ఓకేనండి. గడ్డి చేమంతి, పొద్దుతిరుగుడు ఇవి పురుష స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు వేరువేరుగాను కలిగి ఉంటాయి. ఓకేనండి. ఇందులో గడ్డి చేమంతిలో పొద్దుతిరుగుడు పూలు. ఓకేనండి. సన్ఫ్లవర్ ఈ రెండిట్లో కూడా స్త్రీ పురుష పుష్పాలు లాంటివి వేరువేరుగా ఉంటాయి. ఓకేనండి. నెక్స్ట్ 4 వలయాలు ఉండే పుష్పాలు. ఓకేనండి. రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండాశయం. ఓకేనండి. ఇవన్నీ ఉండేటువంటి పుష్పాలు ఏంటండి? మందార, ఉమ్మెత్త, తూటిపూలు. మందార, ఉమ్మెత్త, తూటిపూలు. అసంపూర్ణంగా ఉండేది అంటే ఒక్క వలయం మాత్రమే ఉంటుందండి. ఇక్కడ దోస, సొర, బొప్పాయి. ఓకేనండి. ఇవి సింగిల్ ఉన్నాయి. దోస, సొర, బొప్పాయి. ఓకేనండి. వీటన్నింటిలో అసంపూర్ణ పుష్పం ఉంటుంది, ఒక్క వలయం మాత్రమే ఉంటుంది. వీటిని ఏమంటామండి? 4 వలయాలు ఉంటే ద్విలైంగిక పుష్పాలు అంటాం. ఏకలింగ పుష్పాలు ఏంటండి? కేసరావళి లేదా అండకోశం ఏదో ఒక్కటి మాత్రమే ఉంటే దాన్ని ఏకలింగ పుష్పం అంటారండి. దోస, సొర, కాకర, బొప్పాయి. ఓకేనండి. అసంపూర్ణ పుష్పాలు కాబట్టి ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి వీటిని ఏమంటామండి? ఏకలింగ పుష్పాలు అంటాం. దోస, సొర, కాకర, బొప్పాయి పురుష పుష్పాలండి. కేసరావళి మాత్రమే ఉంటుందండి. స్త్రీ పుష్పాలు అండకోశం మాత్రమే ఉంటుంది. ఓకేనండి. ద్విలింగ పుష్పాలు కేసరావళి, అండకోశం 2 ఉంటే దీన్ని ఏమంటాం? ద్విలింగ పుష్పాలు అంటాం. దీన్ని ఉభయలైంగిక పుష్పాలు అని కూడా అంటాం. మందార, ఉమ్మెత్త, తూటిపూలు. ఓకేనండి. ద్విలింగ పుష్పాలు అంటే ఏంటంటే 4 వలయాలు ఉంటాయి కదండి.
ఫ్లవర్స్‌లో చూడవచ్చు. మందార, ఉమ్మెత్త, తూటిపూలు. పరాగరేణువులు పురుష బీజాలను ఉత్పత్తి చేస్తాయి. అండాలలో స్త్రీ సంయోగ బీజాలు అనేటివి ఉంటాయి. ఓకేనా అండి. అండాశయమే ఫలంగాను మారుతుంది. అండాశయమే మనకు ఫలంగాను మారుతుంది. అండాలనేవి విత్తనాలండి. సొరకాయ ఓకేనండి. సొరలో ఏకలింగ పుష్పాలవి ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. కేసర దండం లేకపోతే కేసరావళి లేదా అండకోశం ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. పరాగకోశంలో పరాగరేణువులు కీలగ్రాని చేరితే దాన్ని పరాగ సంపర్కం అంటామండి. ఒక పరాగకోశంలోని పరాగరేణువులు కీలగ్రాని చేరాలి. ఓకేనా అండి. ఏదో ఒక కీలగ్రాని చేరితే దాన్ని పరాగ సంపర్కం అంటాం. ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని కీలగ్రాని చేరితే దాన్ని ఆత్మ పరాగ సంపర్కం. ఓకేనా అండి. పరాగరేణువులు కీలగ్రాని చేరితే పరాగ సంపర్కం అంటామండి. పరాగరేణువులు అదే పుష్పంలోని కీలగ్రాని చేరితే ఆత్మ పరాగ సంపర్కం అంటాం. ఒక పుష్పంలోని పరాగరేణువులు మరొక పుష్పంలోని కీలగ్రాని చేరితే దాన్ని పరపరాగ సంపర్కం అంటారు. పరాగ సంపర్కం నీటి ద్వారా, గాలి, జంతువులు, మనుషుల ద్వారా కీలగ్రాని చేరుతాయండి. ఓకేనండి. నీటి ద్వారా, గాలి ద్వారా, జంతువులు, మనుషుల ద్వారా కీలగ్రాని చేరుతాయి. సహజ పరాగ సంపర్కాలు ఏ విధంగా జరుగుతాయండి? పక్షులు, కీటకాల ద్వారా జరుగుతాయి. రైతులు గుడ్డలతో అద్దె పరాగ సంపర్కం చేస్తారండి. ఓకేనా అండి. క్లాత్స్ అన్ని తడిపి దానితోనే పరాగ సంపర్కాన్ని చేస్తారు. ఈ పరిస్థితి అనేది ఎక్కడ కనిపిస్తుంది? పొద్దుతిరుగుడు పువ్వు ఓకేనండి సన్‌ఫ్లవర్‌లో కనిపిస్తుంది. పరాగనాళం పురుష సంయోగ బీజాలతో కలిసి అండాశయాన్ని చేరుతుంది. ఓకేనండి. పరాగనాళము పురుష సంయోగ బీజాలు ఉంటాయి కానీ వాటితో కలిసి అండాశయంను చేరుతుంది. ఎస్. స్త్రీ పురుష సంయోగ బీజము ఏర్పడడాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారండి. ఓకేనా. బంగాళదుంపలో కన్నులు అనేటివి కనిపిస్తాయి. రణపాల అండి. ఓకేనా. బ్రయోఫిల్లం రణపాల ఆకు ఉంటుంది కదండి. ఆకు కూరకాల నుండి మరొక ఆకు అనేది ఉత్పత్తి అవుతుందండి. ఓకేనండి. ఇది ఎక్కడ చూడవచ్చు? కూరకాల నుండి ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఇది రణపాల బ్రయోఫిల్లంలో చూడవచ్చు. వేరు నుండి రూపాంతరం. వేరు రూపాంతరాలు ఏవండి? చిలకడ దుంప, డాలియా, క్యారెట్, ముల్లంగి, బీట్రూట్. ఓకేనండి. చిలకడ దుంప, దాలియా, క్యారెట్, ముల్లంగి, బీట్రూట్ వీటన్నింటిలో ముల్లంగిలో కూడా ఓకేనండి. వీటన్నింటిలో వేరు రూపాంతరం అండి. కాండ రూపాంతరం ఓన్లీ బంగాళదుంప. లక్షణాలు ఓకేనండి. దుంపల నుండి గ్లాడియోలి అంటే ఉల్లి, వెల్లుల్లి కాండాలు రూపాంతరం చెంది ఉంటాయండి. ఓకేనండి. ఉల్లి, వెల్లుల్లి ఇవన్నీ ఇవన్నీ కూడా లక్షణాలు అంటే దుంపల నుండి రూపాంతరం చెందినవి. కాండపు కనుపుల నుండి చెరకు ఓకేనండి. కాండపు కనుపుల నుండి ఉండేది చెరుకు అండి. భూగర్భ కాండం పక్క శాఖల్లో పిలక మొక్కలని ఉత్పత్తి అవుతాయి. భూగర్భ కాండం ఏంటండి? పుదీనా, స్ట్రాబెర్రీ, చేమంతి వేయగానే నాటుకపోతుంది కదండి అది భూగర్భ కాండం. కూరకి భవనంలో తల్లి మొక్క నుంచి ఇవి తెగిపోయి స్వతంత్ర జీవనాన్ని గడపడాన్ని కూరకి భవనం అంటామండి. బూజు శిలీంధ్రం అండి అంటే బ్రెడ్ మోల్డ్ మీద కనపడుతుంది. అలెగ్జాండర్ ఫ్లేమింగ్ పెన్సిలియము ఓకేనండి. అదేంటి? శిలీంధ్రం. ఓకేనండి. పెన్సిలియం శిలీంధ్రము అన్నీ కనుగొన్నాడు. ఓకేనా అండి. ఇతను స్కాటిష్ శాస్త్రవేత్త. ఓకేనా అండి. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ స్కాటిష్ శాస్త్రవేత్త. మొక్కల్లో పునరుత్పత్తిని పై పరిశోధన చేసింది థియోఫ్రాస్టరస్ ఓకేనండి. ఇతను గ్రీకు దేశానికి చెందినటువంటి వ్యక్తి. అరిస్టాటిల్ యొక్క శిష్యుడు థియోఫ్రాస్టరస్ ఓకేనా. థియోఫ్రాస్టరస్ అనేది అరిస్టాటిల్ యొక్క శిష్యుడు.